Daily. Taste the Daily. చిరంజీవిపై బాలయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో గందరగోళ స్థితిలో పడ్డారు పవన్ కళ్యాణ్. ఇటు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం, అటు రక్తం పంచుకున్న సోదరుడు పవన్ ఎటువైపు మొగ్గు చూపుతారో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. అన్నయ్య చిరంజీవికి మద్దతుగా నిలుస్తాడా లేక బాలయ్యకి జై కొడతాడో అని టాలీవుడ్ లో డీప్ డిస్కషన్ నడుస్తోంది. మరోవైపు బాలయ్య చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ అభిమానులు బగ్గుమంటున్నారు. బేషరతుగా బాలయ్య చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అటు బాలయ్య వ్యాఖ్యలు రాజకీయంగా కాకరేపుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కూడా తీవ్ర కలకలం రేపుతున్నాయి. బాలయ్య వ్యాఖ్యలు కాపుల మనస్సును గాయపరిచాయంటున్నారు కాపు సంఘాల నేతలు. దశాబ్దాలుగా ఉన్న కమ్మ కాపుల వైరికి మొన్నటి కూటమి గెలుపుతో చెక్ పడింది. అయితే తాజాగా బాలయ్య చేసిన వ్యాఖ్యలతో మరోసారి తెరపైకి కమ్మ కాపు రాజకీయాలు తెరపైకొచ్చాయి. ఈ పరిణామాలను కూటమి ఎలా డీల్ చేస్తుందని ఏపీ పాలిటిక్స్ లో హాట్ చర్చ నడుస్తోంది. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్. ఈ సందిగ్ధ పరిస్థితికి ఎలా ఫుల్ స్టాప్ పెడతారో అని కూటమిలో కలవరం నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. నిన్న ఏపీ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యే, అదేవిధంగా సినిమా నటుడు, హీరో బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాలతో పాటుగా సినిమా పరిశ్రమలో ఒక పెద్ద దుమారాన్ని రేపుతుందని చెప్పవచ్చు. సో నిన్న ఏదైతే అసెంబ్లీ వేదిక కదా, రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్లిన సందర్భంలో ఆ రోజు ఏం జరిగిందనే విషయం పైన నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతున్న సందర్భంలో కలగజేసుకున్నటువంటి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అంటే కొంత అసభ్యకరంగా చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. సో చిరంజీవికి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, జగన్ కావచ్చు, సరైన మర్యాద, గౌరవం ఇవ్వలేదు. అయినా అదే సందర్భంలో చిరంజీవికి సంబంధించి కలిస్తే ఆ చిరంజీవి గట్టిగా అడిగితే అతను జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డిని గట్టిగా అడగలేదు చిరంజీవి అని చెప్పేసి కొంత చిరంజీవిని టార్గెట్ చేస్తూ అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడడం రాజకీయ వర్గాలతో పాటు సినిమా వర్గాల్లో కూడా తీవ్ర కలకలం రేపుతోంది. సో నిన్న ఎప్పుడైతే బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా మాట్లాడారో అప్పటి నుంచి కూడా చిరంజీవి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో బాలకృష్ణ వ్యాఖ్యలు ఇది చాలా తప్పుగా ఖండిస్తున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలు ఖండిస్తూనే బేషరతుగా చిరంజీవికి క్షమాపణ చెప్పాలంటూ కూడా ఈ యొక్క మొత్తం చిరంజీవి అభిమాన సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. సో ఒకవైపు ఇలా ఉంటే నిన్న బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్లోనే కొద్ది గంటల్లోనే చిరంజీవి కూడా విదేశాలు ప్రస్తుతం హైదరాబాద్ లో లేకుండా విదేశాల్లో పర్యటనలో ఉన్నటువంటి చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి కూడా బాలకృష్ణ వ్యాఖ్యలపై తనదైన స్టైల్లో స్పందించారు. సో బాలకృష్ణ ఏదైతే అసెంబ్లీలో చెప్పాడో అది అబద్ధము, పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే అసెంబ్లీ వేదిక కదా, ఏపీ అసెంబ్లీ వేదికగా నా ప్రస్తావన రావడం, సినిమా పరిశ్రమ గురించి రావడం పట్ల నేను చాలా బాధపడ్డాను. ఆయన బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తప్పు. ఆ రోజు ఏం జరిగిందో పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను స్పందించాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఒక లేఖ విడుదల చేశారు. సో విదేశాల్లో ఉన్నప్పటికీ వెంటనే గంటల వ్యవధిలోనే బాలకృష్ణ వ్యాఖ్యల కౌంటర్ గానే చిరంజీవి రియాక్ట్ అయ్యి లేఖ విడుదల చేయడం కూడా సినిమా పరిశ్రమలో ఒకంత గందరగోళ పరిస్థితి కావచ్చు. ఒక రకమైనటువంటి ఏంటంటే గతంలో ఎప్పుడు లేనట్టుగా ఇద్దరు సూపర్ అంటే సినిమా హీరోలకు సంబంధించి అగ్రనటులుగా వస్తున్నటువంటి బాలకృష్ణ కావచ్చు, చిరంజీవి కావచ్చు, ఇద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి భవిష్యత్తులో. ఇప్పటికే సినీ పరిశ్రమలో చాలా సమస్యలు అడపాదడప వస్తున్నాయి ఇటీవల కాలంలో, గతంలో ఎప్పుడు లేనట్టుగా. ఇటీవల కాలంలో సినీ పరిశ్రమకు రాజకీయాలు తోడడంతో ఏ చిన్న సమస్యకైనా కొద్దిగా అది సమస్య చిన్నగా మొదలైనా అది పెద్దగా అయిన పరిస్థితి చాలా సందర్భాలు చూస్తున్నాం. ఇటీవల కాలంలో గతంలో మనం చూసాం పుష్ప సందర్భించి పుష్ప సినిమా పుష్ప 2 రిలీజ్ సమయంలో కావచ్చు, అదే సందర్భంగా ఇటీవల కాలంలో వరుసపెట్టి సినిమా పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, పూర్తి స్థాయిలో రాజకీయాల పార్టీలుగా లేకుంటే వ్యక్తులకు ఎవరికి వారుగా విడిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఇలాంటి తరుణంలో నిన్న బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కూడా మరొకసారి మొత్తంగా కూడా మొన్నటి వరకు ఉన్నటువంటి రాజకీయాలు, ఇంటర్నల్ గా అంతర్గతంగా ఉన్న రాజకీయాలను ఒక్కసారిగా మరొకసారి తెరపైకి తీసుకొచ్చాయని చెప్పవచ్చు. సినిమా పరిశ్రమలో యొక్క ఇద్దరు అగ్రనటుల మధ్య ఇప్పుడు నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, అదే దాని కౌంటర్ గా చిరంజీవి చేసిన వివరణ, ఇవన్నీ కూడా ఇండస్ట్రీని కొంత ఆందోళన వైపుగా తీసుకెళ్తున్నాయి. సో సినిమా పరిశ్రమలో భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు తావిస్తోంది. ఇప్పటికే అనేక సందర్భంలో సినిమా పరిశ్రమ ఒక పెద్ద దిక్కు లేకుండా పోయింది. ప్రతి సందర్భం అనేక సమస్యలు
వస్తూ ఉన్నాయి. సో సమస్యలను డీల్ చేయలేకపోతున్నాం అనే ఒక భావనలో ఉన్న తరుణంలో ఇప్పుడు ఈ బాలకృష్ణ చిరంజీవుల మధ్య వ్యవహారం భవిష్యత్తులో సినిమా పరిశ్రమపై ఇలాంటి ప్రభావం చూపుతుందని చెప్పేసి ఒక ఆందోళన ఉంది. అయితే ఇదంతా ఒక అంశం. అయితే బాలకృష్ణ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి చిరంజీవి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో చిరంజీవికి సంబంధించి మద్దతు ఇస్తూనే అనేక మంది ఏం చేస్తున్నారంటే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి మెగా ఫ్యామిలీ కారణం కాదా అని ఒక ప్రశ్న లేవనెత్తడం, అదే సందర్భంలో బాలయ్యకి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, దగ్గరి బంధువులు కావచ్చు, అంటే సీఎం చంద్రబాబు నాయుడు, ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ జైల్లో ఉన్న తరుణంలో ఇదే మెగా ఫ్యామిలీ కదా అండగా నిలబడింది అని చెప్పేసి ఉల్టా ఇప్పుడు బాలకృష్ణకు కౌంటర్లు ఇస్తున్నారు. సో ఇది ఒక రకంగా చూసుకుంటే సినిమాతో మొదలైనటువంటి ఈ వాతావరణం పూర్తి స్థాయిలో ఇప్పుడు సినిమా ఇద్దరు అగ్రనటులకు సంబంధించి నెక్స్ట్ కూటమి పైన కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఏపీ రాజకీయ వర్గాలు చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇందులో మెయిన్ గా ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో దాదాపుగా సామాజిక వర్గాల మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పవచ్చు. సో గతంలో దశాబ్దాల కాలంగా రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య కొంత తీవ్ర వైరుధ్యం ఉండేది రాజకీయంగా చిత్రతాంశాలు. అలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ కాస్త ఎంట్రీ ఇచ్చి ఆ జనసేన పార్టీ పెట్టి రెండు ఏదైతే గత దశాబ్దాల కాలంగా వైరిగా ఉన్నటువంటి రెండు పక్షాలను కూడా పవన్ కళ్యాణ్ కొంత ఇనిషియేట్ చేసి మొత్తంగా కూడా ఇద్దరిలో ఒక స్నేహబంధాన్ని ఏర్పాటు చేసి అల్టిమేట్ గా కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కొంత ప్రధాన పాత్ర పోషించాడు. ఒక రకంగా సక్సెస్ అయ్యాడు. సో ఇప్పుడు ఒక రకంగా అంతా కూటమి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోగలిగాము, జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్ గా ఓడగట్టగలిగాము, కూటమి ప్రపంచాన్ని సృష్టించగలిగా అని చెప్పేసి వచ్చి అధికారంలోకి వచ్చింది. సో ఒకవైపు కూటమి ప్రభుత్వం తన యొక్క నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వం సరిగ్గా నడుపుతున్న తరుణంలో ఇప్పుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా చిరంజీవి మద్దతుదారులను వస్తున్న వ్యాఖ్యలు మొత్తంగా అది రెండు సామాజిక వర్గాల మధ్య కూడా కొంత మరొకసారి తీవ్ర వైరుధ్యం, ఒక రకమైనటువంటి అభిప్రాయ భేదాల కారణం అవుతుందా? అదే జరిగితే ఏపీ రాష్ట్ర రాజకీయాల పైన కూడా కొంత ప్రభావం చూపే అవకాశం కనబడుతోంది తెలుసు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం సంబంధించి ఇప్పటికే 3 ప్రధానంగా పార్టీలు ఉన్నాయి, టీడీపీ, జనసేన, ఇటు బీజేపీ. సో ఇట్లాంటి తరుణంలో జనసేనకు సంబంధించి జనసేన అధిపతిగా ఉన్నటువంటి జనసేన పవన్ కళ్యాణ్ స్వయాన చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి సోదరుడుగా ఉంటున్నాడు. సో అన్నకు ఏంటంటే అన్న పైన బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల విషయంలో ప్రస్తుతానికి ఎలా స్పందిస్తారు? చిరంజీవిని బాలకృష్ణ అనడం పట్ల ఒకవైపు చిరంజీవి అభిమానులు కావచ్చు, చిరంజీవి మద్దతుదారులు కావచ్చు, అదేవిధంగా చిరంజీవికి సంబంధించినటువంటి సామాజిక వర్గం అదంతా కూడా కొంత ఆగ్రహంగా ఉన్నారు కూటమికి సంబంధించి ప్రభుత్వం పైన, అదేవిధంగా బాలకృష్ణ పైన. ఎందుకు పదే పదే ఒక సామాజిక వర్గాన్ని లేకుండా ఆ సామాజిక వర్గంలో కీలకంగా ప్రముఖంగా ఉన్నటువంటి ఆ వ్యక్తులను ఎందుకు టార్గెట్ చేస్తూ వస్తున్నారు అని చెప్పేసి కూడా ఆ సామాజిక వర్గం ప్రశ్నిస్తూ వస్తుంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు? ఎందుకంటే ఆ స్వయాన చిరంజీవి సోదరుడుగా ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అన్నకు జరిగిన అసెంబ్లీ వేదికగా అవమానంగా జరిగిందని చెప్పేసి ఇటు చిరంజీవి అభిమానులు కావచ్చు, చిరంజీవికి సంబంధించిన మద్దతుదారులు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం క్రియాశీలకంగా చాలా కీ రోల్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించబోతున్నారు? దాదాపు 24 గంటలు కావస్తోంది. ఇప్పటికీ దానికి సంబంధించి ఒకవైపు అభిమానులు, చిరంజీవి అభిమానులు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి వరకు స్పందించిన పరిస్థితి లేదు. అయితే పవన్ కళ్యాణ్ మనకు వ్యక్తిగతంగా వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే పవన్ గత 2-3 రోజులుగా తీవ్ర అనారోగ్యంతో, అంటే జ్వరంతో, వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. కనీసం మాట్లాడలేని పరిస్థితుల్లో తీవ్రంగా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. సో కొంత మొత్తం ప్రభుత్వ కార్యక్రమాలకు, ఇతర కార్యక్రమాలు దూరంగా ఉంటూ వస్తున్నారు అని చెప్పేసి కూడా ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ సంబంధించి సన్నిహితులు చెప్తూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో రేపు కానీ పవన్ కళ్యాణ్ స్పందించాల్సి వస్తే ఎలా స్పందిస్తారు? ఒకవైపు ఏమో కూటమి నిలబెట్టాను, కూటమి ప్రధానంగా అధికారులు రావడానికి కారణమైన, అసలు అన్ని పార్టీలను కలపడానికి కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమికి సంబంధించి కూటమిలో ప్రధానంగా కీలకంగా ఉన్నటువంటి టీడీపీ, అందులోనూ చంద్రబాబుకు స్వయాన దగ్గరి బంధువు, బావమర్దిగా ఉన్నటువంటి బాలకృష్ణ వ్యాఖ్యలపైన పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారు? నిజంగానే బాలకృష్ణ అలా అనాల్సింది కాదు, చిరంజీవిని అలా తప్పుపట్టడం కరెక్ట్ కాదంటారా, లేకుంటే బాలకృష్ణ వ్యాఖ్యలు సమర్థిస్తారా అనేది ఇప్పుడు మెగా అభిమానులు కావచ్చు, జనసేన, అదేవిధంగా జన సైనికుల్లోని కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారిందని చెప్పవచ్చు. ఏం చెప్పబోతున్నారు? ఎటువైపు పవన్ కళ్యాణ్ నిర్ణయం ఉండబోతా ఉంది?
సో ఎందుకంటే ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి తను ఈ స్థాయిగా సినిమాకు రావడానికి ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఉండడానికి కారణం తన అన్నయ్య అని చిరంజీవి అని పదే పదే అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. మరోవైపు చూసుకుంటే కూటమి ప్రభుత్వము ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా ఈ కూటమి ప్రభుత్వం కొనసాగిస్తాము అని చెప్పేసి గతంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు అన్న వైపు నిలబడతాడా, అదే సందర్భంలో కూటమి వైపే చంద్రబాబు టీడీపీ అదే బాలకృష్ణ వైపు మద్దతుగా నిలుస్తాడా అనేది మాత్రం ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా జరుగుతోంది, ఆసక్తికరంగా మారుతోంది. సో ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితిలో పవన్ కళ్యాణ్ కొంత ఇబ్బందికర పరిస్థితి రాబోతోందా, ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఎలా రెస్పాండ్ అవుతాడు? సో ఒక రకంగా రాజకీయంగానే అదేవిధంగా సినిమా పరిశ్రమగా ఒక రకంగా రియాక్ట్ అయితే మరొక పరిస్థితి, కానీ సినిమా పరిశ్రమ కాకుండా రాజకీయంగా రియాక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా అది మొత్తంగా కూడా కూటమిపై ప్రభావం చూపే అవకాశం కనబడుతోంది. సో మొత్తంగా కూటమిని ఇప్పటి వరకు ఎలాంటి లోపల అంతర్గతంగా చిన్న అసంతృప్తులు ఉన్నా వాటిని చంద్రబాబు కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాటిని మొత్తం కూడా ఆ అసంతృప్తిని తీసివేస్తూ కూటమిని బలోపేతంగా ఉంచేందుకు భవిష్యత్తులో కూటమిని మరింత కొన్ని అంటే మరొక 2-3 టర్ముల పాటు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఆ కూటమి కొనసాగేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఒక రకంగా ఎట్లాంటి చిన్న పొరపాట్లు కావచ్చు, ఏదైనా ఏమరపాట్లు కావచ్చు, ఏదైనా ఈ రెండు కూటమి మధ్య పొరపచ్చాలు ఉంటే వాటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పై లెవెల్ ఈ స్థాయిలో ఉంటే కింది లెవెల్లో మాత్రం బాలకృష్ణ లాంటి ఒక అగ్రనటుడు, అందులోనూ కూటమిలో చాలా కీలకమైన వ్యక్తి, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు బంధువైనట్టు వ్యక్తి నిన్న చేసిన వ్యాఖ్యలు మొత్తంగా కూటమి మీదే ప్రభావం చూపుతున్నాయి. సో ఇలాంటి తరుణంలో కూటమి ఏం చేయబోతోంది, చంద్రబాబు ఏం చేయబోతున్నాడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు? సో ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లోనే మనకు అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ గా జరుగుతున్న కూటమిలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే బాలకృష్ణనే మరొకసారి స్పందించి తాను చిరంజీవిని ఉద్దేశించి అనలేదు, అందులో అప్పుడు ఉన్నటువంటి జగన్ కి సంబంధించి అప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్ వివరించిన తీరుని నేను అతనిపై మాట్లాడాల్సి వచ్చింది తప్ప నేను ఏ ఒక్క సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిని అనలేదు. సినీ పరిశ్రమ జగన్ వల్ల ఇబ్బంది పడ్డారు, సినీ పెద్దలు ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి నా యొక్క ఉద్దేశము అని చెప్పేసి మరొకసారి దీనిపైన మీడియా సమావేశం ద్వారా వెలువిచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఈ రోజు రేపో దీనిపైన రియాక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం. సో మొత్తానికైతే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇటు సినిమా పరిశ్రమతో పాటుగా మరోవైపు ఈ యొక్క రాజకీయ వర్గాల్లో ఏపీ రాజకీయ వర్గాల్లో మాత్రం తీవ్ర ప్రకంపనలు రేపుతా ఉంది. సో ఒక రకంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఒకవైపు పవన్ కళ్యాణ్ డైలమాలో పడేశాయి, అదే సందర్భంలో చంద్రబాబును డైలమాలో పడేశాయి, మొత్తంగా ఎంటైర్ కూటమి ప్రభుత్వాన్ని కూటమి నేతల్ని కీలక నేతలు ఉన్నటువంటి ఒక డైలమాలో పడేశాయి. సో ఇలాంటి తరుణంలో అసలు ఇవన్నిటిని ఎట్లా ఓవర్కమ్ చేయబోతా ఉంది, చంద్రబాబు ఎట్లా ఓవర్కమ్ చేయబోతున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు అనేది మాత్రం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. అదే సందర్భంలో సినీ పరిశ్రమకు సంబంధించి గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. వరుస పెట్టి ఇటీవల కాలంలో వరుసగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది అంటే ప్రొడ్యూసర్ల విషయంలో కావచ్చు, సినిమాల విషయంలో కావచ్చు, ఒకప్పుడు సినిమా పరిశ్రమ సంబంధించి ఏదైనా సమస్య వస్తే ఒక పెద్ద దిక్కు దాసనారాయణ ఉండేవాడు అనేది ఉండేది. సో దాసనారాయణ అనేక సమస్యలను పులి స్టాప్ పెట్టాడు. సో దాసనారాయణ తర్వాత ఇప్పుడు సినీ పరిశ్రమకు అంటూ ఒక పెద్ద దిక్కు లేకుండా పోయింది. సో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారిపోయారు. సో దీంతో సినీ పరిశ్రమలో కూడా రాజకీయాలు ఎక్కువైపోయి అల్టిమేట్ గా అది సినిమా పరిశ్రమ మీద పడుతూ ఉంది. సో దీనికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో ఆ పరిశ్రమలో కొంత రాజకీయ సంబంధించి పార్టీల జోక్యం కావడం, లేకుంటే సినిమా పరిశ్రమలోని కొంత వ్యక్తులు రాజకీయంలోకి సంబంధించి సానుకూలంగా లేకుంటే రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండడంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా ఒక చర్చ లేకపోలేదు. సో అల్టిమేట్ గా మాత్రం ఇప్పుడు ఈ మొత్తం ఎంటైర్ వ్యవహారంలో ఒక రకంగా పవన్ కళ్యాణ్ పరేషాన్ అవుతున్నాడా అనే ఒక చర్చ ఉంది. సో మరి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఎలా స్పందిస్తారు? ప్రస్తుతానికి జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ఈ 2-3 రోజుల్లో ఈ వ్యవహారం పైన ఏమైనా మాట్లాడతారా, లేకుంటే బాలకృష్ణనే ఈ రోజు రేపట్లో మరొకసారి నిన్న జరిగినటువంటి ప్రకటన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపైన దాన్ని మరొకసారి ఏదైనా రియాక్ట్ అవుతాడా, లేకుంటే చిరంజీవిని ఉద్దేశించి కాదు కేవలం జగన్ ఉద్దేశించే తను అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని చెప్పేసి వివరణ ఇచ్చే అవకాశం ఉంటుందా అనేది మాత్రం మనం ఖచ్చితంగా వేచి చూడాల్సి ఉంటుంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.